దేవునికి ఎన్నో నామాలు ఉన్నాయి. నీకొచ్చిన నీకు ఇష్టమైన నామముతో ఆయన్ని స్తుతించుకోవచ్చు. దావీదు దేవునికి చాలా చాలా ఘనమైన నామాలతో దేవుని స్తుతించేవాడు. దేవునితో దావీదు ఎప్పుడు కూడా వ్యక్తిగత సంబంధాన్ని కట్టుకునేవాడు. దేవుడు ఆయన ఎవరు అంటే క్షమించే దేవుడు. ఆయన అందరు చెప్పండి, ఎవరైనా క్షమించే దేవుడు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ఒక మాట చదువుకుందాం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, అందరు చెప్పండి, మన పాపములను మనం ఏం చేయాలి? ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మతగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. చక్కని వాక్యం. మన పాపములను మనం ఒప్పుకునిన ఎడల. చాలామందికి ఈ మాట అంటే ఇష్టం ఉండదేమో. ఏంటంటే, ఇలాగే డిఎల్ మూడీ గారు ప్రపంచ సువార్థికుడు, ఆయన ప్రసంగంలో ప్రతిసారి కూడా పాపులారా రక్షణ పొందండి, నీ పాపం పోవడానికి ఒకటే పరిష్కారం, యేసుక్రీస్తే మార్గం, రండి ప్రభు మిమ్మలను క్షమిస్తాడు అని ప్రతిసారి కూడా పాపమును గురించి చెప్తూ ఉంటాడు ఆయన యొక్క ప్రసంగాలలో డిఎల్ మూడీ గారు. ఇది తరచుగా విన్న ఒక వ్యక్తి డిఎల్ మూడీ గారి మీద ఇంత ఎత్తున ఎగిరాడంట. ఏమనంటే, ఏమయ్యా నీవు ప్రసంగించడానికి మరొక సబ్జెక్ట్ లేదా నీ దగ్గర? మరొక అంశం లేదా? ప్రతిసారి కూడా పాపులు 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 అంటావేంటి? ఎవరయ్యా పాపులు అన్నాడట. చూపించు, నాలో పాపం ఉందని చూపించు అని కోప్పడ్డాడంట. డిఎల్ మూడీ గారు ఒక మాట అన్నాడు ఆయనతో, చనిపోయిన శవం మీద 100 కేజీలు బరువు పెడతా, చనిపోయిన శవానికి నా మీద 100 కేజీలు బరువు పెట్టావని అంటదా? సేమ్ నువ్వు కూడా అంతే. నువ్వు చచ్చిపోయావు, నీ పాపములు చచ్చిపోయావు కాబట్టి నీ మీద ఎంత భారం ఉందో నీకు అర్థం అవట్లేదు కదా. నిజమే కదా, ఎంత వాస్తవం. పాపము చేయ ప్రతి ఒక్కడు కూడా పాపములు చచ్చిపోయాడు. నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడవే. ఈ మాటలు నచ్చవు. ఈ మాటలు చాలా మందికి నచ్చవు. మృత్యోంగమ అమృతాంగమయి, మరణములో ఉన్నాను, ఎక్కడికి నడిపించు? జీవములోనికి నడిపించు. పాపం మనిషిని ఏం చేసింది అంటే ఏలుబడి చేసింది. పాపము మనిషిని దాసుడిగా చేసింది. పాపము మనిషిని పట్టుకొని లాక్కెళ్ళి బందీగా చేసి పాపం మనిషిని చంపేసింది. మీ పాపముల చేత, అపరాధముల చేత మీరు ఏమయ్యారు? చచ్చిపోయారు. మనకి ఏ భేదం లేదండి, మనందరం పాపం చేశాం. కీర్తనకారుడైన దావీదు మాటలు చెప్తాడు. ఏమనంటే, నేను పాపములో పుట్టాను, పాపములోని నా తల్లి నన్ను. అవును, పాపములో పుట్టాడు, పాపంలో పెరిగాడు. మనిషికి జన్మ, కర్మ, పాపాలు 2 ఉన్నాయి. నాలో పాపము లేదని చెప్పుకునేవాడు వట్టివాడు, వాడు అబద్ధికుడు, తను మోసం చేసుకుంటున్నాడు అంటున్నాడు భక్తుడు. భూమి మీద మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కడు, ఆదాము సంతానముగా పుట్టిన ప్రతి ఒక్కడు, ఒక్క మనుషుడు ద్వారా పాపము వచ్చింది. ఆ పాపము మనుషులందరికీ సంప్రాప్తమాయను. ఇది వరుస. పాముకి పుట్టిన పాము పాంపిల్లే. పాములో ఉన్న విషం ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు దేనిలోకి రావాలి? పాంపిల్లలోకి రావాలి. ఆదాములో ఉన్న నైజం, ఆదాములో ఉన్న స్వభావం, ఆదాములో ఉన్న దట్ మీన్స్ ప్రాచీన స్వభావం మనలోకి రావాల్సిందే. మనందరం పాపులం. అందుకే కదా దేవా పాపిని నన్ను కనికరించిన ఆయన. నేను పాపిని ప్రభువా. ఇది మానవుని యొక్క
విలాపం, మానవుని యొక్క ప్రార్థన. నేను పాపిని, పాపమును ఎవరు పరిహరించాలి? పాపోహం పాప కర్మ, పాపోహం జన్మ కర్మ క్రియల ద్వారా మనిషి పాపాత్ముడయ్యాడు. ఒక విషయం చెప్పనా, మనిషి పాపము చేస్తే పాపాత్ముడు అవలా, పాపములో పుట్టాడు కాబట్టి ఏమయ్యాడు? ఇది గమనించాలి సత్యాన్ని. మనిషి పుట్టిన తర్వాత వాడు పాపం చేశాడు, అబద్ధం చేశాడు, ఆజ్ఞను అతిక్రమించాడు, అది కాదు పాపం, వాడు పుట్టుకే పాపం. ఇది సత్యాన్ని గమనించాలి. యోహాను భక్తుడు రాస్తున్నాడు, ఏమంటున్నాడు అంటే, మన పాపమును మనం ఏం చేయాలి? ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మతైన వాడును నీతిమంతుడు గనుక. చక్కని మాటలు. ఆయన ఎవరంట? నమ్మతగిన వాడు. ఎప్పుడు నమ్మతగిన వాడు, నీతిమంతుడు? నీ పాపము నువ్వేం చేయాలి? ఒప్పుకోవాలి. ఇది అక్కడ. కానీ చాలా మంది ఏం చేస్తాం తెలుసా? ఒప్పుకోము, దుప్పటిస్తే కప్పుకుంటాము. ఇంతేనా? కాదు, ఒప్పుకోవాలి. నువ్వే పాపం చేసావో నువ్వు ఒప్పుకోవాలి, దాచుకోకూడదు. పాపము ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం ముందు సరి చేసుకోవాలి. మనం వీళ్ళు చూస్తే ఏమనుకుంటారో అని సర్దుకుంటాం. కాదు. దావీదు పాపం చేశాడు. ఎంత పాపం చేశాడో మనందరికీ తెలుసు. చివరికి భర్తకు తెలిస్తే భర్త ఎక్కడ ఏమవుతాడో అని అడ్డుగా ఉన్న భర్తను కూడా ఏం చేశాడు? యూరియాని చంపించి వేశాడు. అంత మాత్రమే కాదు, ఆమెను వివాహం ఆడాడు, ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాడు ఆమెని. ఈ సంగతి ప్రజలు ఎవరికి తెలుసా తెలియదా? దావీదు ఏం చేశాడో ప్రజలు ఎవరికి తెలియదు. ఒక రకంగా దావీదు చేసింది ప్రజలందరి దృష్టిలో ఏ పని అంటారు? గొప్ప పని. ఇంకా అంతకన్నా మంచి పని ఏంటి? ఒక సైనికుడు భార్యని, ఏమా చక్రవర్తి ఎక్కడ? అంత గొప్ప రాజు ఎక్కడ? సైనికుడు భార్య ఎక్కడ? సైనికుడు చచ్చిపోతే రాజుగారు ఏం చేశాడంటే తెచ్చి పెళ్లి చేసుకున్నాడని. దావీదు చేసిన రహస్యమైన కార్యం రాజ్యంలో ఎవరికి తెలియదు. ఆమె గర్భవతి దావీదు వల్ల అయిందని ఎవరికి తెలియదు. కానీ తెలిసిన వాడు అక్కడున్నాడు. ఆయన ఎవరు? దేవుడు. ఎవరి దగ్గర దాచిపెట్టు పాపం, ఎంతైనా దాచిపెట్టుకో. కానీ దేవుని దగ్గర నువ్వేం దాచలేవు. ఎందుకో తెలుసా? ఆయన కనులకు మరుగైంది ఏది కూడా లేదు. ఆయన కంటికి కనిపించని స్పష్టము ఏది కూడా లేదు. మనం ఏం చేస్తామో నాలుగు గోడల మధ్య క్రిస్టల్ క్లియర్. ఆయనకు అంతా కనిపించింది. అందుకే ఏ మనుషుడు వేరే వ్యక్తి గురించి తన గురించి సాక్ష్యం చెప్పుకోవాల్సిన అవసరం దేవుని దగ్గరకు లేదు. అంతా తెలుసు ఆయనకి. ఆలోచించారా? అవునండి, అంతా తెలుసు ఆయన. మన పాపమును మనం ఒప్పుకునే ఎడల ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నారా? పాపం చేస్తే ఒప్పుకో, అపరాధం చేస్తే, దోషం చేస్తే ఒప్పుకో. ప్రభు ముందు నీ మనస్సాక్షి నీ మీద నేరస్థాపన చేస్తుంటే ఒప్పుకో. దావీదు అందరి దృష్టిలో అద్భుతమైన వ్యక్తి, అందరి దృష్టిలో జాలి కలిగిన వాడు, అందరి దృష్టిలో దయగలిగిన వాడు, అందరి దృష్టిలో ఒకటే మాట, ఇటువంటి రాజు ఉంటాడా? ఇటువంటి రాజు పుడతాడా? ఇటువంటి దయాదాక్షిణ్యాలు కలిగిన వాడు. ఏం చేశాడండి? ఎక్కడ చూసి ఇదే వార్త. ఏంటి? ఎవరిని చేసుకున్నాడు? దాస్ గారు ఒక సైనికుడు భార్యని చేసుకున్నాడు. చక్కని మాట ఉంది. దావీదు చేసింది యెహోవా దృష్టికి ఏంటంట? దుష్కార్యము. అందరూ చెప్పండి, ఏ కార్యం? ప్రవక్తను పంపించాడు. దేవుడు ఊరుకోడు కదా, పాపం చేస్తే దేవుడు ఊరుకోడు. ప్రవక్తను పంపించాడు. పో, వెళ్ళు, దావీదు వెళ్ళి గద్దించు. దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదుకు ఒక కథ చెప్పాడు. దావీదు ఆ కథలో తీర్పు తీర్చబోయాడు. తీర్పు కూడా తీర్చాడు. కోపంతో ఊగిపోయాడు అని అన్నాడు. ఒక మేకకు బదులు ఎన్ని అన్నాడు? వెంటనే ప్రవక్త అన్నాడు, ఆ మనుషుడివి నువ్వే. నీ పాపం చేశావు, దోషం చేసావు, అపరాధం చేసావు, ఆ తీర్పు పొందవలసిన వ్యక్తివి నువ్వే అనగానే ఏమండి ఏం చేయొచ్చు అప్పుడు దావీదు? నేను కాదు అనొచ్చు, లేదా నేను అట్లా చేయను అనొచ్చు, లేదా నువ్వెవరివి నాకు వచ్చి నీతులు
చెప్తున్నావు, కట్టేయండి, లోనేసేయండి అంటే ఓ పని అయిపోద్ది. బయట ప్రపంచానికి ఏం తెలియదు. దావీదు ఏం చేశాడండి? తన హృదయాంతరంగంలో నుంచి వచ్చిన మార్పు, హృదయాంతరంగంలో నుంచి వచ్చిన పశ్చాత్తాపం, కళ్ళకు కట్టినట్టు దేవుడు చూపిస్తున్న పాపాన్ని బట్టి కుప్ప కూలిపోయి ఏడ్చి హృదయములో నుండి వచ్చింది కీర్తనే 51వ కీర్తన. ఒప్పుకున్నాడు. తన పాపము తనకు అర్థమైనప్పుడు, తను చేసిన దోషము తనకు అర్థమైనప్పుడు, తన అపరాధము తనకి అర్థమైనప్పుడు దావీదు దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. అందుకే మన పాపమును మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదైన వాడును, తర్వాత ఎవరంటే ఆయన నీతిమంతుడు గనుక. నమ్మదైన వాడు ఆయన. నీ పాపాలు మనుషుల దగ్గర ఒప్పుకోక, మనుషుల దగ్గర చెప్పక, ఎందుకంటే వాళ్ళు నీ పాపాలు తీసివేయలేరు. యాత్ర చేయమాక పాపాలు పోవడానికి. ఇంకెక్కడికి వెళ్ళి స్నానం చేయమాక, పుణ్యం రాదు. ఏం రావాయి? అన్నదానాలు, హోమాలు, యజ్ఞాలు, జపాలు, తపాలు, వ్రతాలు, నోములు ఇవన్నీ ఏం చేస్తాయి? నీకేం చెయ్యవు. నీ పాపము పోవడానికి ఓన్లీ వన్ వే, 2 దారులే, ఒకే ఒక్క దారి, నేనే మార్గం. పాపి అక్కడికే రావాలి, నిశ్చింతగా సిలువ దగ్గరికి రావాలి, పరిగెత్తుకుంటూ రావాలి, ఉన్న పాటున రావాలి. అయ్యా నేను పాపినంటే చాలు. మన పాపమును మనం ఒప్పుకుని ఎడల మంచి దేవుడు కదా. ఎటువంటి ఘోర పాపినైనా సరే నిన్ను క్షమించి తన బిడ్డగా చేసుకుంటాడు. ఎటువంటి స్థితిలో నువ్వు జీవించినా సరే నిన్ను క్షమించి తన హక్కును చేర్చుకుంటాడు. ఎటువంటి పతన స్థితిలో నీవు నేను దిగజారిపోయినా సరే జస్ట్ నౌ ఇప్పుడే తండ్రి యొద్దకు నువ్వు నేను రావాలి. మన పాపమును మనం ఒప్పుకోవాలి.